శుభప్రదం జయప్రదం. సీఎం చంద్రబాబుపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి సెటైర్లు వేశారు. నకిలీ మద్యం తయారీలో మాజీ మంత్రి జోగి రమేష్ ఉన్నట్టు జనార్దన్ రావుతో చందమామ కథ అల్లించారని చెప్పారు. నకిలీ మద్యం కేసు సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఇంత పెద్ద ఎత్తున నకిలీ మద్యం దొరికితే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని నిలదీశారు. ఆయన బయటకు వచ్చి ఎందుకు మాట్లాడటం లేదు, చంద్రబాబు చేసేది బురద చల్లుడు రాజకీయమే అని మండిపడ్డారు. కట్టు కథలతో ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచారని గుర్తు చేశారు. కస్టడీలో ఉన్న జనార్దన్ వీడియో ఎలా బయటకు వచ్చింది, ఎవరు రికార్డ్ చేశారు, సిట్ విచారణ చేస్తుందా, వీడియో లీక్లు ఇస్తుందా అని ప్రశ్నించారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయినా నాకు అర్థం కావటంలే. మద్యపాన ప్రియులకు ద్రోహం చేస్తున్నావు జగన్ అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఏమైందో నాకు అర్థం కావటంలే. ఆ రోజు ఆయన అంతగా పట్టుకున్నాడు గవర్నమెంట్ మద్యం అమ్ముతూ ఉంటే. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున దొరుకుతుందంటే ఎక్కడే కానీ మాట్లాడటం లేదు. అది ఏం రీజన్సో ఏందో, కొంతమంది ఏదో ఇచ్చినారంటారు, మెయింటైన్ చేసుకుంటాను అంటున్నారు. కానీ హౌ ఫార్ మనకు అది దాని గురించి నేను లోతుగా కానీ డెఫినెట్ గా దీని గురించి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలి. మా పార్టీ వాళ్ళని ఇరికించడం వల్ల మీరు తృప్తి పొందడమో, పేపర్లలో 4 కథనాలు వస్తున్నాయని దాని మీద మీరు బాధపడ్డమో కాకుండా, ఎవరైతే దీనిలో మూలాధారం ఉన్నారో అది ఎంతటి వారైనా వదిలిపెట్టమని మీరు అంత గట్టిగా చెప్తున్నారు. కాబట్టి డెఫినెట్ గా మీరు దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేసేయండి. ఖచ్చితంగా అప్పుడు కానీ దీని మీద తేలదని చెప్పేసి కోరుకుంటున్నాను. మొదటి నుంచి కూడా బురద జల్లే రాజకీయమే. మా పార్టీ అతను రాజశేఖర రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మొండోడు కాబట్టి నిలబన్నారయ్యా. లేకుంటే మీరు చేసే పనులకు ఎవడైనా కానీ బిచ్చాన్ని ఎత్తుకోబోల్సిందే. ఎన్టీఆర్ లాంటి వాళ్ళే మీరు నాశనం చేసి పెట్టరే. స్త్రీలోలుడని, లక్ష్మీభారతుడని, అది ఇది అని చెప్పేసి ఏమేమో చెప్పి కథనాలు చెప్పేసి ఇదే పేపర్లలో వచ్చినట్టువే కదా, ఇదే కథనాలు వచ్చినట్టు కదా. ఏమిటి ఇప్పుడు సోషల్ మీడియా అనే ప్లాట్ఫాము, ఇంకొక మల్టిపుల్ మీడియా ఉన్నాయి కాబట్టి సరిపోయింది. కానీ లేకుంటే ఇలాగే కదా అందరినీ నాశనం చేసేది. కాబట్టి మీ లైబ్రరీ ఏందో, మీరు ఈ విధంగా ఏ విధంగా కట్టుకథలు అల్లి ప్రజల్ని మోసంగా చేయాలనే ప్రయత్నం అప్పుడు చేస్తున్నారు, ఇప్పుడు చేస్తున్నారు. యు ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ దట్. ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలి, మ్యానిపులేట్ చేయాలి, వీటిలో మీకు మించినోడు లేనే లేడు. ఖచ్చితంగా దాంట్లో అన్ని డిగ్రీలు మీకే ఇస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీరు అది కట్టాము ఇది కట్టాము దానిల కోసం కాదు, కీర్తి ప్రతిష్టల కోసం పాకులాడండి. సంపాదించుకునేదంతా సంపాదించుకున్నారు. ఇంకొక 40 తరాలు ఇంట్లో కూర్చొని తిన్నా గానీ సరిపోయినంత డబ్బులు సంపాదించుకున్నారు. కాబట్టి లేదు ఇంకా ఆ కీర్తి ప్రతిష్టలు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి కానీ ఇంకోరు కానీ ఏమున్నాయి, ఆయన లేకపోయినా కానీ ఇంకా కీర్తి ప్రతిష్టలే కదా. డెఫినెట్ గా ఎవరైనా 1000 సంవత్సరాలు బతకరు. కానీ మన కాలంలో మనం ఏం చేస్తాం, ఎటువంటి పరిపాలన అందించినాం. మస్తుకు చెప్పుకోవడానికి 2 పథకాలు లేవు, 2 పెద్ద కన్స్ట్రక్ట్ చేసినవి ఏంది లేవు.